శ్రమలలో ఇరుకుల్లో ఇబ్బందుల్లో మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనని చూడలేదని చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటుంటాం. అలాగే ఎప్పుడు కూడా అనుకోకూడదు. ఎందుకంటే దేవునికి మరుగైనది ఈ లోకంలో ఏమీ కూడా లేనేలేదు. ఆయన తేటగా చూడగలిగిన వాడు, హృదయంతరంగాలను గ్రహించగలిగిన వాడు. సైన్స్ టెక్నాలజీ ఎంత డెవలప్ అయినా మనిషి హృదయంలో తలంపు ఎలాగొస్తుందో ఎప్పుడు కూడా దాన్ని కనుగొనలేరు. పిల్లరా, కారణం ఏంటంటే బైబిల్లో రాయబడిన ఏ మాట కూడా నిరార్థకము కాదు. భూమి ఆకాశం గతించిన దేవుని యొక్క మాటలు ఎప్పటికి కూడా నిలిచి ఉంటాయి. ఆయన మారని దేవుడు, గొప్ప దేవుడు, ఉన్నతమైన వాత్సల్యం కలిగిన దేవుడు. మనం ఎప్పుడు అనుకోవాలి, దేవుడు నన్ను చూస్తున్నాడు, ఏదో దినాన్ని నన్ను తప్పనిసరిగా ఏం చేస్తాడంటే లేవనెత్తుతాడనే ఆ యొక్క ఉద్దేశం కలిగిన వారిగా దేవునిలో మనం వెళ్ళాలి. అందుకనే మనం చదువుకున్న దావీదు కీర్తన 40వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలను మాట్లాడుతూ 5వ వచనం దగ్గరికి వచ్చేలోకి ఆయన ఒక చక్కటి మాట చెప్తూ, యెహోవా నా దేవా, నీవు మాయడలా జరిగించిన ఆశ్చర్యక్రియలను, మాయడల నీకున్న తలంపులను బహు విస్తారములు, వాటిని వివరించి చెప్పుదననుకుంటున్నా అవి లెక్కకు మించినవి, నీకు సాటి అయిన వాడొక్కడును లేడు. నిజమే పిల్లరా, దేవునికి సాటి అయిన వారు ఎవరు కూడా ఈ లోకంలో లేరు. ఆయన కాలాతీతుడు. కాలంతో ఆయనకి పని లేదు, అది లెక్క చేయవలసిన అవసరం లేదు. ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా కాలానికి ఏం చేయాలంటే లోబడి నడవాలి. కాలము వాడి యొక్క పరిస్థితులు, లేకపోతే దాని అనుకూలంగా వాళ్ళు వెళ్ళవలసిన అవసరం ఉంది. కానీ దేవుడు అటువంటి వారు కాదు. ఆయనే కాలాన్ని నిర్ణయించేవాడు. అందుకని షడ్రక్ మేషక్ అబేద్నెగో అంటున్నారు, మా దేవుడు సమర్థుడు అనే మాటను వారు మాట్లాడారు. అలాగే అనేకమైన సందర్భంలో భక్తులు మాట్లాడిన మాటలు మనం చూస్తే చాలా విషయాలు దేవుని కొరకైన ఉన్నతమైన అవగాహన కలిగిన మాటలను వారు మాట్లాడారు. మన ఎడల దేవుడు ఎన్నో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం, మనందరికి కూడా తెలుసు, దినదినము కూడా ఆయన నూతన వాత్సల్యము చేత దేవుడు మన ముందుకి నడిపిస్తున్నారన్నమాట. అలాగే మన ఎడల ఆయనకున్న తలంపులు ఎటువంటి అంటే బహు విస్తారములు. అవి ఒకటా రెండని మనం చెప్పలేం. కానీ కొన్నిసార్లు మనము మాట్లాడడం ద్వారా, మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా మనము సరైన ఆలోచన కలిగి ఉండం కాబట్టి దేవుని యొక్క కార్యాలు మన జీవితంలో జరగడానికి లేట్ అవుతూ లేకపోతే ఆలస్యం అవుతూ వస్తుంటుంటాయి. అందుకని 8వ వచనం దగ్గరికి వ్యక్తులకు అంటున్నాడు ఆయన, నా దేవాన్ని చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము అనే మాటను మనం వింటున్నాం. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనం వచ్చాం. అసలు పని అదనమాట. ఆ చిత్తములో ఏంటి ఆ చిత్తం అంటే, చిత్తము కొరకు చాలా మాటలు రాయబడి ఉన్నాయి. పత్రికల్లో ఒక చక్కటి మాట చెప్తూ అంటాడు, పరిశుద్ధులగుటే దేవుని చిత్తం అంటాడు. మనం పరిశుద్ధులుగా తీర్చబడాలని, నిష్కలంకులుగా నిర్దోషులుగా మనము దేవుని ఎదుట నిలబడాలని దేవుడు ఎప్పుడు కూడా మన కొరకు ఆయన ఎదురు చూస్తున్నాడు. ఈ లోక నటన గతించుచున్నదని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎన్నో విషయాలు దేవుడు నీ ఎడలు ఎన్నో తలంపులు కలిగి ఉన్నాడు. కానీ ఆ తలంపులన్నీ పొందాలంటే ఆయనతో మనము అనుసంధానమై ఆయన యొక్క పాదాలు పట్టుకుని ప్రార్థన ద్వారా ఆయనలో మనం ఏం చేయాలంటే ముందుకెళ్ళాలి. అందుకని ఆయన మొదటగా నా నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు సమస్తం కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఈ మొదటి వదిలిపెడతాం, ఇది పక్కన పెడతాం, రెండో దాని కొరకు మనము ఆలోచిస్తూ ఉన్నవారిగా మనం ఉంటుంటాం. అలా ఉండకూడదు. ఆయన రాజ్యములో ఆయన నీతిని, ఆయన ఎంత నీతిమంతుడు, ఎంత ఆయన ఉన్నతమైన రాజ్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు. కాబట్టి దాని కొరకు మన ఆలోచన కలిగిన వారిగా మనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని మనం ఏం చేసుకోవాలంటే సద్వినియోగం చేసుకోవాలి తప్పనిసరిగా. అలా కూర్చుని ఉండడానికి మనం ఇష్టపడకూడదు. మన ఇంటి పేరు కొరకు, మన కుటుంబం కొరకు, ఎవరిని అడిగినా అడగపోయినా మనం చాలా మాటలు మనం చెప్తుంటాం. గద్దెనాలు కూడా నేను చెప్పిన వాడినే వీళ్ళరా. కానీ రాను రాను దేవుని మీద ఆలోచన పెంచుకుని, దేవుని మీద అవగాహన పెంచుకుని, దేవుడు ఎంత గొప్పవారో మన జీవితంలో ఆయన చేసిన కార్యాలను బట్టి మనము ఆయన యొక్క మాటలను చెప్పడానికి మనం ఇష్టపడాలి. ఎవరి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా వాళ్ళ వల్ల నీకు ప్రయోజనం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ యేసే కొరకు నువ్వు మాట్లాడితే
తప్పనిసరిగా నీకు ప్రయోజనము కలిగి తీరుతుంది. ఎందుకంటే ఈ జీవము కలిగిన మాటలు. ఏ మాటలండి? జీవం కలిగిన మాటలు. నిన్న వేళ బిల్ గేట్స్ గారు మన రాష్ట్రానికి వస్తున్నారు. ఆయన ఒకానొక సందర్భంలో ఆయన ప్రపంచంలో ఉన్న ఒక బైబిల్ని ఆయన కొనటం జరిగింది. కొన్ని వందల కోట్లు, కొన్ని లక్షల కోట్లు ఎట్టి కొన్నాడు ఆయన. అప్పుడు ప్రపంచ మీడియా అడిగింది, మీరు చాలా ఈ వేల కోట్లు లక్షల కోట్లు పెట్టి ఈ బైబిల్ కొన్నారు కదా, ఏంటి అంత విలువ అంటే ఆయన అన్నాడు, ఏమని అన్నాడంటే, పరిశుద్ధ గ్రంథానికి బైబిల్కి మనం విలువ కట్టలేమనే మాటను ఆయన మాట్లాడారు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం ఎంతో విలువైనది. ఎన్నో జీవితాలను నిలబెట్టింది, ఎన్నో జీవితాలను ప్రోత్సహించింది, ఎన్నో జీవితాలను కట్టింది, ఎన్నో కుటుంబాలను సరిదిద్దింది, ఎన్నో కుటుంబాలను నిలబెట్టింది, ఎన్నో కుటుంబాలకి దారి చూపింది, ఎన్నో కుటుంబాలను బలపరిచింది. వారి యొక్క సమాధిలోకి వెళ్ళకుండా, వారి జీవితాలు అంతమవ్వకుండా వారి యొక్క పరిస్థితిని మార్చింది, వారి జీవితాన్ని మార్చింది, వారి జీవితాల్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా అది చేసింది. దట్ ఈస్ ద హోలీ బైబిల్. ఈ పరిశుద్ధ గ్రంథం యొక్క వాల్యూ, దేవుని యొక్క విలువను నువ్వు తెలుసుకున్నప్పుడు తప్పనిసరిగా నీకు కూడా ఏమొస్తుందంటే విలువ వస్తుంది, విలువ వస్తుంది. కుటుంబం గుర్తించలేదు ఒక ఆయన్ని, సమాజం గుర్తించలేదు, కానీ ఒకానొక దినాన దేవుడు ఆయన గుర్తించి గొప్ప ప్రధానమంత్రిగా దేవుడు నియమించాడు. ఆయన యోసేపు గారు. ఇలా దేవుడు తప్పనిసరిగా గుర్తిస్తాడు. నువ్వు అనుకుంటావు చాలాసార్లు మర్చిపోయారేమో, లేకపోతే విడిచిపెట్టారేమో, చూడలేదేమో అని మనం అనుకుంటాం. కానీ మన ప్రతి సందర్భంలో కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే గమనిస్తూ ఉంటుంటాడు. అందుకని చాలాసార్లు మనం చెప్పుకుంటాం. 1 కొరింథీ 15:58 రాయబడింది, ప్రభువునందు మీ ప్రయాసము వ్యర్థము కాదని ఎరిగి స్థిరులుగా కదలని వారిగా ఎల్లప్పుడూ కూడా ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి. శరీరం సహకరించినా సహకరించపోయినా, మనుషులు సహకరించినా సమాజం సహకరించపోయినా దేవుని కొరకు చేయడానికి మనం ఏం చేయాలంటే ఎప్పుడు నిలబడాలి. గొలియాతుని చూసి చాలా మంది పారిపోయారు. దావీదు ఇంటి వారు కూడా పారిపోయారు. దావీదు నాకు అవసరం లేదు ఒక రకంగా, కానీ దేవుని పక్షాన దావీదు గారు నిలబడ్డారు. చక్కటి మాట అన్నాడు, యుద్ధము యెహోవాదే, నేను కాదు చేసేవాడిని. అంతేకాదు గద్దనాల్లో దైవజనులు జ్ఞాపకం చేశారు, సున్నతి లేని ఫిలిష్తీయుడు ఇజ్రాయెలు ముందు అంతటి వాడైన మాటను మాట్లాడారు. నిజమే పిల్లరా, నిలబడ్డాడు, దేవుడే కార్యాన్ని జరిగించాడు. మన జీవితంలో కూడా కష్టములో నష్టములో లేకపోతే చెప్పుకోలేని సమస్యలను ఉన్నావా, ఆయన నువ్వు భయపడవద్దు. నువ్వు నిలబడితే నీ పక్షాన ఒక ఆయన ఉన్నాడు, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. నీకు గెలిపించగలిగిన వారు, నిన్ను దాటించగలిగిన వారు, నిన్ను అభివృద్ధిపరచగలిగిన వారు, నీ చేత ఎవరైతే అన్నారో తిరిగి వారెదుట నేను నిలబెట్టి బహుగా వాడుకొనగలిగిన ఒక ఉన్నతమైన దేవుడు యేసుక్రీస్తు వారు. పాత నిబంధనలో ఎన్నో సంఘటనలు మనం చూడగలం. చివరి వరకు వచ్చేసారు ఇజ్రాయేల్ ప్రజలు. కొన్నిసార్లు యుద్ధం చేయలేక వాళ్ళ చేతులు పైకెత్తేశారు. కానీ దేవుడు అన్నాడు, నిలిచి చూడండి, నేను చేయు అద్భుత ఆశ్చర్యకరణ. నిలిచి చూశారు, వారు అద్భుత ఆశ్చర్యకార్యములు వారి కళ్ళెదుట జరిగాయి. మన జీవితంలో కూడా అటు రీతిగా దేవుని యొక్క ఉన్నతమైన ప్రమాణంలో, ఉన్నతమైన వాక్కులలో, ఉన్నతమైన సహవాసములో మనం వెళ్తున్నాం. కాబట్టి ఆ యొక్క విశ్వాసానికి కానీ నమ్మకానికి కానీ వదలకుండా మరి మన ప్రయాసము కానీ లేదా దేవుని సన్నిధికి రావడం కానీ, దేవుని యొక్క స్వార్థ పరిచర్యలు కానీ, జరుగుతున్న కార్యాలన్నిటిలో కూడా మనందరం కూడా పంపులు కలిగిన వారిగా, పాల్గొనే వారిగా మనం ఉండవలసిన అవసరత ఎంతైనా ఉన్నది పిల్లరా. అందుకని దేవా మాయడల మీకున్న తలంపులు బహు విస్తారములు. అప్పటికి మనకు అర్థం అవ్వదు. పర్లేదు వెళ్ళిపోతలేం కదలే అని మనం అనుకుంటాం. తప్పిపోయిన కుమారుడు కూడా అనుకున్నాడు. ఏమనుకున్నాడంటే, నేను ఆస్తిని తీసుకెళ్తాను కాబట్టి నేను హాయిగా బతకగలను అనుకున్నాడు. నేను హాయిగా బతకగలను, నా ఇష్టానుసారంగా నేను జీవించగలను. ఒకానొక దినాన్న ఏ పరిస్థితి వచ్చిందో మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. వీళ్ళారే ప్రపంచంలో పుట్టిన ప్రతి మానవుడు కూడా యేసయ్య దగ్గర రావాల్సిన అవసరత ఎంత అన్నది. ఎందుకంటే నీ పుట్టుకకు కారణము ఆయనే, నీ జన్మకు కారణము ఆయనే, నీ బ్రతుకుకు ఆధారం ఆయనే, నీ సృష్టికి ఆధారం ఆయనే. రేపొద్దున కూడా ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన దగ్గరికే నువ్వు తిరిగి వెళ్ళవలసిన అవసరం ఉంది. అటువంటి విశ్వాసం నమ్మకం కలిగిన వారిగా మీరు అందరూ ఉండాలని
ప్రభు మిమ్మల్ని బలపరచాలని ఒక సేవకుడిగా కోరుకుంటూ ఈ కొన్ని మాటలు దేవుడి మెనికులో దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్.